హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్వీట్ ఐటమ్ వండుకుందామండి. అది కూడా బొబ్బట్లు అండి. కొబ్బరితో మనం బొబ్బట్లు చేసుకుందామండి. ఇప్పుడు శనగపప్పుతో చేసుకుందాం కదండి. ఇలాగ కొబ్బరితో కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చాలా ట్రెడిషనల్ వంట కూడా. ఎలా చేద్దామో చూద్దాండి. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకుని నేను గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండిలో పాలు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. చపాతీకి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి. కొంచెం మెత్తగా ఉండాలి అంతేని. పైన కొంచెం ఆయిల్ వేసుకొని గట్టిపడకుండా ఇలాగ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కాక ఘీ వేసుకోండి. ఘీ వేసుకున్నాక ఇలాగ కొబ్బరిని నేను తురుముకున్నానండి. తురుముకున్న కొబ్బరిని ఘీలో వేసి కాసేపు వేగాక వీటికి తగ్గట్టు బెల్లం వేసుకున్నానండి. బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలండి. చూడండి, మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలండి. ఈ విధంగా ఏ పాకం పట్టాల్సిన అవసరం లేదండి దీనికి. ఈ విధంగా రెండు కలిసాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్కి ఘీ రాసి ఆ కొబ్బరి పూర్ణంని ఈ విధంగా ప్లేట్లో వేసి చల్లార్చాక ఈ విధంగా రౌండ్గా బాల్స్ చుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. అన్నిటినీ ఈ విధంగా బాల్స్లా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గోధుమ పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి. చూడండి, ఈ విధంగా ఒత్తుకొని మనం పూర్ణం చేసుకున్నాం కదండి. కొబ్బరి పూర్ణాన్ని లోపల పెట్టి ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసేయాలండి. ఇలా క్లోజ్ చేశాక ఈ విధంగా నెమ్మదిగా ఒత్తుకొని చపాతీని ఎలా చేస్తామో ఆ విధంగా చేసుకోండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక ఈ చేసుకున్నాం కదండి చపాతీని ఇలా వేసి ఘీతో కాల్చుకోవడమేనండి. అన్నిటినీ అదే విధంగా చేసుకోండి. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్. థ్యాంక్ యూ అండి.